హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 17th రోజు రిలీజ్ అయింది నోటిఫికేషన్. బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకు. సో ఇన్ని రోజుల నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూడండి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ 4 YDC అంటే 4 years డిగ్రీ కోర్స్, అండ్ బీఎస్సీ ఎంఎల్టీ బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అండ్ పీబీ బీఎస్సీ నర్సింగ్ అంటే 2 years డిగ్రీ. ఇది కోర్సెస్ ఫర్ 2021 ఇంటూ కాలేజెస్ అఫిలియేటెడ్ టు KNR UHS in the state of Telangana. So 2021 sessions की BPT BSc Nursing, BSc MLT and post basic BSc Nursing की admission notification అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫార్మ్స్ ఆన్లైన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ది BPT BSc Nursing, BSc MLT and post basic nursing two YDC courses for the academic year 2021 under competent authority quota into government and private colleges. So ఈ notification government and private colleges ki both andi which are affiliated to KNR University of Health Sciences Warangal annamata. Okay, so the notification is issued for online registration for determining state merit position for web-based counseling and admission into seats under competent authority quota in all government and private colleges affiliated to KNR University of Health Sciences. Total number of seats available and competent history quota in all categories along with seat matrix for the academic year 2021 will be notified on KNR UHS వెబ్సైట్ బిఫోర్ కౌన్సిలింగ్. సో సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్టు అనేది కౌన్సిలింగ్ కన్నా ముందే ఈ KNR UHS అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ విల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ అప్లికేషన్ అనేది సపరేట్లీ ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ హ్యాస్ టు అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ కోర్స్. ప్రతి కోర్స్కి సపరేట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి, అండ్ అలాగే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అండ్ అలాగే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years YDC కోర్స్, 2 years డిగ్రీ ప్రోగ్రామ్ అన్నమాట. సో మనం ఇప్పుడు దీంట్లో లాస్ట్ డేట్ చూద్దాము. అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ సెపరేట్లీ ఫర్ ఈచ్ కోర్స్. క్యాండిడేట్ కెన్ రిజిస్టర్ ఆన్లైన్ అండ్ అప్లోడ్ స్కాన్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 10 AM. చూడండి, 10 AM ఆన్ 18 January to 27 January 2021 అప్ టు 7 PM. సో మార్నింగ్ 18th రోజు 18 January నుంచి, అంటే ఇది రోజు 19 ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 10 AM నుంచి 27th January 21 వరకు అప్ టు 7 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీరు. సో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి ఇది అండి, https tsparamedic tschhe.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇంకోటి ఫైనల్ మెరిట్. ఇక్కడ చూడండి, ఫైనల్ మెరిట్ పొజిషన్స్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నోటిఫైడ్ హియర్ అండర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టి అదంతా వెరిఫికేషన్ చేసి దాని తర్వాత మెరిట్ బేస్ మీద
మెరిట్ పొజిషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో మనం ఎలిజిబిలిటీ చూద్దాం. మీకు డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలంటే ప్రాస్పెక్టస్ ఉంది ఆన్లైన్లో, అది మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. సో నేను ఇక్కడ ఓరల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలిజిబిలిటీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ చూడండి, బీపీటీకి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ 10+2 or equivalent with botany, zoology, physics and chemistry or intermediate occasional physiotherapy. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంతకుముందు ఏముంటుందంటే బ్రిడ్జ్ కోర్స్ అడుగుతుండే, ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫిజియోథెరపీ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ ఎవరైతే పాస్ అయ్యారో వితౌట్ బ్రిడ్జ్ కోర్స్, అది కూడా ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫిజియోథెరపీ టెక్నీషియన్ పాస్ అయి ఉన్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ లేకున్నా వాళ్ళు డైరెక్ట్గా బీపీటీలో అడ్మిషన్ చేసుకోవచ్చు. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇంటర్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్. ఇదేంటి అంటే సపోజ్ మీరు ఎంఎల్టీ చేశారనుకోండి, మీకు ఇప్పుడు బీపీటీ చేయాలని ఉంది. సో ఓన్లీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు బీపీటీకి ఎలిజిబుల్ కాదు. అలాగే ఎవరైతే ఎంఎల్టీతో బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయ్యారో ఈ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ పేపర్స్తో వాళ్ళు బీపీటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ప్లస్ అపోజ్ విత్ బయాలజికల్ అండ్ ఫిజిక్స్ సైన్స్ అండ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్. సో ఇది అపోజ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆర్ NIOS, ఎనీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇండియాలో ఉన్న ఓపెన్ స్కూల్స్లో ఎవరైతే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో పాస్ అయ్యారో వాళ్ళు కూడా బీపీటీ కోర్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ. సో బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్కి ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ విత్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్. సో పీసీబీ వాళ్ళు, సైన్స్ గ్రూప్ చేసుకున్న వాళ్ళు అండ్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎంఎల్టీ. సో ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా, అయితే ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ చేశారు, ఒకేషనల్ ఎంఎల్టీ వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ కూడా వాళ్ళు డైరెక్ట్గా బీఎస్సీ ఎంఎల్టీ అడ్మిషన్ చేసుకోవచ్చు. సో ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఇంటర్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్. సో ఇది ఏంటంటే డిఎంఎల్టీ ఏదైతే పారామెడికల్ బోర్డ్ వాళ్ళు ఇస్తారో, తెలంగాణ పారామెడికల్ బోర్డ్ ఆర్ ఎనీ డిఎంఎల్టీ సర్టిఫికేట్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా డైరెక్ట్ బీఎస్సీ ఎంఎల్టీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ప్లస్ అలాగే సపోజ్ మీరు ఇంటర్ ఒకేషనల్లో ఫిజియోథెరపీ చేశారనుకోండి, సో మీకు ఇప్పుడు బీఎస్సీ ఎంఎల్టీ కావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు ఫిజియోథెరపీ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన వాళ్ళు అప్పుడు ఈ బీఎస్సీ ఎంఎల్టీ అడ్మిషన్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ గురించి. సో బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబిలిటీ చూద్దాం. 10+2 పాస్ విత్ 45% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్. పీసీబీ వాళ్ళకు 45% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ అలాగే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టు పాస్ అయ్యి ఉండాలి. సో నెక్స్ట్ ఇంకోటి 10+2 పాస్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ AISSCE, CBSE, ICSE, SSCE, HSCE, NIOS, APSS. సో ఎనీ బోర్డ్, ఇండియాలో రికగ్నైజ్ ఎనీ బోర్డ్ నుంచి ఈ బైపీసీ పాస్ అయిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ 4/DC కోర్స్కి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు కూడా నర్సింగ్ కోర్స్కి ఎలిజిబుల్. అండ్ అలాగే ఇది ఇంపార్టెంట్ చూడండి. దోస్ హూ బిలాంగ్స్ టు SC, ST అండ్ BC ఆర్ ఎలిజిబుల్ విత్ 40%. వీళ్ళకు ఓన్లీ 40% మార్క్స్ సైన్స్
గ్రూప్ సబ్జెక్ట్స్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్. సో వీళ్ళు 40% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళకు ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చిందనమాట. సో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ వైట్ సర్కులర్ నంబర్ ఐఎన్సి డేటెడ్ సో అండ్ సో. సో అలాగే పోస్ట్ బేసిక్ నర్సింగ్ 2 years కోర్స్ ఉంటుంది ఇది. సో దీనికి క్యాండిడేట్ హూ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 10+2 pattern recognized by the University in Telangana or Board of Intermediate Education Telangana or NIOS TOS Indian Nursing Council regulations. సో ఒకవేళ తెలంగాణ బోర్డ్స్లో పాస్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి 10+2 పాస్ అయ్యి ఉండాలి. అది వాళ్ళకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో కూడా పైన ఐ బటన్లో ఇస్తాను. సో అది మీరు ఒకసారి చెక్ చేయండి. సో పాస్ అయ్యి ప్లస్ అండ్ should have passed GNM General Nursing and Midwifery from institution recognized by the Government of Telangana or Nursing Council of India and shall be registered with the State Nursing Council. సో ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి 10+2 ప్లస్ GNM జర్నల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్సు నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవ్డ్ ఉన్న కోర్సు అప్రూవ్డ్ ఉన్న కాలేజ్లో చేసిన వాళ్ళే ఎలిజిబుల్. ప్లస్ ఐఎన్సి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషను చేసుకొని ఉండాలి, వాళ్ళే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఏముంది దీనికి అది చూద్దాం మనం ఇప్పుడు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ద మినిమమ్ ఏజ్ ఫర్ అడ్మిషన్ షల్ బి 17 years ఆన్ డిసెంబర్, ఇక్కడ చూడండి 31st December 2020 వరకు 17 years కంప్లీట్ అయి ఉండాలి ఫర్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ 4 YDC అండ్ బీఎస్సీ కోర్స్. సో 31st December 2020కి 17 years కంప్లీట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ చూడండి క్యాండిడేట్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2nd January 2004 ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎనీ ఆఫ్ ది కోర్సెస్. సో ఒకవేళ మీరు 2nd January 2004 తర్వాత బోర్న్ అయి పుట్టి ఉంటే సో మీరు ఈ కోర్సెస్కి అప్లై చేసుకోలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ ఫర్ పీబీ బీఎస్సీ నర్సింగ్ 2 YDC ఈజ్ 21 years అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ ఈజ్ 45 years ఫర్ SC/ST క్యాండిడేట్స్. మ్యాక్సిమమ్ ఏజ్ ఈజ్ రిలాక్సిబుల్ బై 3 years. సో ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవడానికి 21 years కంప్లీట్ ఉండాలి, 21 years అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి 45 years ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్ 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి candidates are advised to download and read the prospectus regulations of each of the course So candidates are advised to download and read the prospectus regulation of each course available in the website. సో ఈ వెబ్సైట్లో డీటెయిల్ ప్రాస్పెక్టస్ అవైలబుల్ ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి డీటెయిల్ చెక్ చేయొచ్చు.
before filling the online application form and payment of application fee for admission into BPT, BSc Nursing, BSMLT, PV Nursing courses for the academic year 2021. And next, the eligible candidates as per the concerned regulation who desire to take admission into government and private colleges shall apply online and upload all original certificates for determining the merit positions for Telangana State Competent Authority quota in the website. So ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు జిరాక్స్ స్కాన్ చేసి పెడితే మాత్రం మీ అడ్మిషన్ ఫీజు కూడా రిఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. So from 10 AM 18 January to 27th January 21. So 27th January last day to up to 7 PM only. So 27th వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్లీ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ ఎర్రర్ వస్తుంటాయి. And the online application can be filled through any computer with internet connection. So ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ఇక్కడే వెళ్ళాలి, మీ సేవనే వెళ్ళాలి, టీఎస్ ఆన్లైన్ వెళ్ళాలి అనేసి లేదు. ఎనీ ఇంటర్నెట్ సెంటర్లో ఆర్ మీ ఇంట్లో కూడా ల్యాప్టాప్ పీసీ ఉంటే మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజ్. ది రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజ్ ₹2,000 బ్యాంక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎక్స్ట్రా for OC and BC candidates and ₹1,600 for SC/ST candidates for each course. చూడండి, ₹2,000 OC and BC candidates కి and ₹1,600 SC/ST candidates కి ఫీజు ఉంటుంది. ఫీ షల్ బి పేడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. సో ఈ ఫీజు అనేది కూడా మీరు ఆన్లైన్లో మీ డెబిట్ కార్డ్ నుంచి పే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, registration and verification fees once paid will not be adjusted or refunded under any circumstances. So మీ ఫామ్ దేనివల్ల రిజెక్ట్ అయినా, సపోజ్ మీరు జిరాక్స్ పెట్టేసి అప్లై చేశారనుకోండి, సో దానివల్ల రిజెక్ట్ అయిందనుకోండి, సో ఈ ఫీజు అనేది మీకు రిఫండ్ కాదు. సో జాగ్రత్తగా మీరు ఫిల్ చేసేటప్పుడు ప్రతిదీ 1 to 2 times చెక్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నోట్, క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు సెండ్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ టు ది యూనివర్సిటీ. ఓన్లీ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే అది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, అది ఎనఫ్. మీరు ఆ హార్డ్ కాపీస్ కానివ్వండి, మీ సర్టిఫికెట్స్ కానివ్వండి, యూనివర్సిటీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి, మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే, మెరిట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ది అబౌవ్ కోర్సెస్ will be displayed on the website of the KNR UHS after verification of the original certificates. అండ్ మీకు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అది చూద్దాం. దీంట్లో చూడండి, the following documents are required: SSC or any equivalent examination showing date of birth. సో SSC సర్టిఫికేట్ పెట్టండి. Memorandum of marks of the qualifying examination for admission in intermediate or equivalent examination. సో సపోజ్ మీరు BSMLTకి అప్లై చేసుకున్నారనుకోండి, మీ క్వాలిఫికేషన్ MLT వొకేషనల్ ఉంటే ఆ MLT వొకేషనల్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఎవరికి అంటే, సపోజ్ మీరు బీపీటీలో అడ్మిషన్ తీసుకుంటున్నారనుకోండి, మీరు పీటీ లేకుండా ఎవరైతే MLT వొకేషనల్ పాస్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయ్యారనుకోండి, సో వాళ్ళకు ఈ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది పెట్టాలన్నమాట. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లాస్ట్ స్టడీ ఇంటర్మీడియట్ టు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ ఇది చూడండి, candidate who have studied in the state of Telangana or AP. If candidate has studied in any educational institution, study bona fide certificate from 6th to intermediate shall be submitted. Regular pass candidates unte 6th నుంచి intermediate bona fide certificates సబ్మిట్ చేయాలి. ఇలా డీటెయిల్స్ అన్నీ మీరు దీంట్లో చూడొచ్చు, క్లియర్గా ఉంది. మీరు ఒకసారి యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేసుకొని క్లియర్ డీటెయిల్స్
చదివి అప్పుడు అప్లై చేసుకో ఫామ్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటీస్ చూడండి. ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ without uploading mandatory certificates, passport size photo without signature at declaration area, incomplete application will be automatically rejected and will not be considered for determining the merit position. సో మెయిన్లీ మీరు డాక్యుమెంట్స్ ఏవైతే మ్యాండేటరీ అనేసి చెప్పారో సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కంపల్సరీగా దీంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు మ్యాండేటరీ అని పెట్టారు చూడండి. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇది మ్యాండేటరీ, అండ్ మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇది మ్యాండేటరీ, అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 6th to 10th if more than one certificate scan into a single PDF file ఇది మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ 2 years GNM ఇది మ్యాండేటరీ. సో టీసీ మ్యాండేటరీ అని పెట్టలేదు. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయండి. అండ్ అలాగే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మ్యాండేటరీ, స్పేస్మెన్ సిగ్నేచర్ మ్యాండేటరీ. సో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీరు అప్లోడ్ చేయకపోతే మీ ఫామ్ అనేది వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్లస్ రిఫండ్ కూడా జరిగే అవకాశం లేదు. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ చూడండి, scrutiny of original certificates shall be done by the university and concerned department officials at counseling centers notified candidates. Candidates have to attend with all original certificates at the time slot notified. After scrutiny of application and original certificates, provisional final merit list will be released. Candidates are advised to refer to KNR UHS website for further details regarding schedule of exercising web options. No individual communication will be sent. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు అప్లోడ్ చేసేసాము ఇండివిజువల్గా లెటర్ వస్తుంది తప్ప. సో మీరు అప్లై చేసిన తర్వాత టైం టు టైం ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్కి చేస్తూ ఉండండి. ఎందుకంటే వెబ్సైట్ ద్వారానే వీళ్ళు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది పెడతారు. సో ఫర్దర్ స్టూడెంట్ ఇండివిజువల్ కమ్యూనికేషన్ అనేది పంపించరు. సో ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అలాట్మెంట్ క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్, సబ్మిట్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ application form and original certificates along with one set of self-attested copies to the principal allotted college at the time of joining for final verification by admissions committee of allotted college. In case of any discrepancy, the provisional allotment order for admission will be cancelled. So మీరు మీ ఫామ్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత. మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఆఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఆర్డరు ప్లస్ మీరు ఏదైతే అప్లై చేశారో ఆన్లైన్ ఫాము అది ప్లస్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయం దీంట్లో, if the candidate face any difficulty for submitting online application, the following numbers may be contacted. ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఆర్ ఎనీ ఎర్రర్ వచ్చినప్పుడు సో మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ టెక్నికల్ డిఫికల్టీస్ కాంటాక్ట్ నంబర్స్, ఫర్ క్లారిఫికేషన్ ఆన్ రెగ్యులేషన్స్ కాంటాక్ట్ నంబర్స్. సో ఈ నంబర్స్ మీద మీరు మార్నింగ్ 10 to 6 PM వరకు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు కంప్లీట్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ నర్సింగ్ బీపీ కోర్సెస్ నోటిఫికేషన్ గురించి తెలిసిందనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వెబ్సైట్లో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ మీరు సపరేట్ ఉన్నాయి
కోర్స్ ప్రైజ్. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను వీలైనంత మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను, లాస్ట్ డేట్ వచ్చేసి 27th January లాస్ట్ డేట్ అండి, అప్ టు 7 PM. సో బిఫోర్ దిస్ మీరు ఈ వెబ్సైట్లో విజిట్ అయ్యేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి.